హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఎవరైతే ఫిజిక్స్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. 14 మార్కులు మీ అందరికైతే యాడ్ అవుతున్నట్టు టీఎస్బిఐ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఈ 14 మార్కులు ఎవరెవరికనేవి యాడ్ అవబోతున్నాయి, ఈ రాంగ్ క్వశ్చన్ యొక్క మార్క్స్ ప్రభుత్వం ఎవరికి విడుదల చేస్తుంది, అలానే ఎవరికి యాడ్ చేస్తుంది అన్న దాని గురించి నేను క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద మీరు ఈరోజు కామెంట్ ఏం చేస్తుంటే మనకి ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు అటెంప్ట్ చేశారా లేదా అని చెప్పేసి అయితే కింద ఒకసారి కామెంట్ చేసి, అలానే మీరు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మీరు లేట్ చేయకుండా మనకి ఇక్కడ రిజల్ట్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడైనా సరే మనకి ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 1 మంత్కే మనకైతే రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఏప్రిల్ 5th or 6th మనకైతే మొదటి వారంలో లేదా రెండో వారంలో రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా వచ్చేసి మనకి ఏప్రిల్లో రిజల్ట్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మీ అందరికీ నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏవైతే మీకు మార్క్స్ యాడింగ్ ఉన్నాయో ఇక్కడ ఫిజిక్స్లో ఈ మార్క్స్ యాడింగ్ అనేవి కేవలం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే మీకు ఏదైనా క్వశ్చన్ రాంగ్ వచ్చిందనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయకుండా వచ్చిన క్వశ్చన్స్ వరకు రాసేసి వస్తారనమాట. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్ రాంగ్ వస్తాయి. ఆ రాంగ్ వచ్చిన క్వశ్చన్ యొక్క మార్క్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయకపోతే మీకు ఆ మార్క్స్ అనేవి యాడింగ్ ఉండదు అనమాట. ఇందులో మీకు గుర్తుంచుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే, క్వశ్చన్స్ అనేవి ఆ క్వశ్చన్ ఏదైతే రాంగ్ వచ్చిన క్వశ్చన్ మీరు అట్లీస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసినా సరే దాన్ని రాసినా సరే వాళ్ళకి మాత్రమే ఆ క్వశ్చన్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ రాంగ్ క్వశ్చన్ యొక్క అప్డేట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. మీరంతా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే ఆ గ్రూప్లో మీకు ఏ క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి, మొన్న మ్యాథ్స్లో కావచ్చు, మనకి ఇప్పుడు ఈ ఫిజిక్స్లో కావచ్చు, ఆ క్వశ్చన్ యొక్క అన్ని క్వశ్చన్స్ అనేవి నేను ఆ గ్రూప్లో పెడతాను. మీరు వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా గ్రూప్లో జాయిన్ అయ్యి ఉండండి. ఇక మీకు తర్వాత ఎంసెట్ కూడా ఉంది. ఎంసెట్ మీరు అప్ టు కాలేజ్ జాయినింగ్ వరకు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ మీరు ఎలా పెట్టాలి, మీకు వచ్చిన ర్యాంక్కి ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, మొత్తం ప్రతి ఒక్కటి నేను వీడియో చేసి మీ అందరికి ఇన్ఫర్మేషన్స్ తర్వాత అందిస్తూ ఉంటాను. కాబట్టి మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరు కూడా మిస్ కాకండి. తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడే అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకైతే యూజ్ అవుతుంది అనమాట ఈ ఛానల్, మీకు ఎంసెట్ మొత్తం కూడా. అయితే ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వాలి. ఏంటంటే ఎవరైనా సరే క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయకపోతే త్వరగా అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసుకోండి మిగతా ఎగ్జామ్స్ అయినా. ఎందుకంటే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా వస్తే మాత్రం మీకు ఈ రాంగ్ వచ్చిన క్వశ్చన్స్ అయితే మార్క్స్ ప్రభుత్వం అయితే యాడ్ చేయదనమాట. కేవలం క్వశ్చన్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్కి మాత్రమే యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఆ రాంగ్ క్వశ్చన్ అన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీరు ఇప్పుడే వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి వచ్చి నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.